ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఈ విచారణలో ఉత్తమ శిష్యుడైన జనక మహారాజు అడిగిన ప్రశ్నలకు గురువు సమాధానాలు చెప్పి తన స్వరూప జ్ఞానాన్ని ఉపదేశం చేసి తన స్వరూపాన్ని అనుభవ రూపంలో అనుభవించేటట్టుగా చేసి ఆ అనుభవాన్ని పొందిన తర్వాత జనక మహారాజు మొత్తం తన అనుభూతిని చాలా స్పష్టంగా యద్యపి ఇంద్రియాలకు మనసు బుద్ధులకు శబ్దాలకు అగోచరమైనప్పటికీ కూడా ఎంతో అంత తెలిసినంత వరకు ఆ స్వరూపం గురించి తన అనుభవాన్ని వ్యక్తం చేశాడు. దాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ మనము కిందకు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జీవన్ముక్త పురుషులలో 4 ప్రకారాలు ఉంటారు. బ్రహ్మవిత్ వరహ, బ్రహ్మవిద్ వరీయాన్, బ్రహ్మవిద్ వరిష్ఠ. వలే జ్ఞానం ఒకటే స్వరూపమైనప్పటికీ కూడా అవస్థా భేదం నుంచి 4 ప్రకారాలుగా మన శాస్త్రం చెబుతుంది. మొదటి స్టేజ్లో ఇలాగే శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసి గురువు దగ్గర శుశ్రూష సేవ చేసి ఉపదేశం పొందిన తర్వాత అక్కడే ఆగిపోయి మళ్ళా విషయాలలో ఇంద్రియాలని కుల్లా వదిలిపెట్టేస్తే విషయాలలోకి మళ్ళా కిందకు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది అందుకే వార్నింగ్, హెచ్చరిక మాత్రం తప్పకుండా గురుదేవులు ప్రతి ఒక్క జీవన్ముక్త పురుషుల్లో కూడా సిద్ధారూఢులకు కానీ ఎవరికన్నా కానీ వాళ్ళ గురుదేవులు సిద్ధారూఢులు వాళ్ళ శిష్యులకు కానీ ఎవరికన్నా కానీ మంచి హెచ్చరికలు ఇచ్చిపోయి ఉంటారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని. అందుకే జీవన్ముక్త పురుషుని లక్షణాలు అనుభవించిన తర్వాత అష్టావక్రుడు జనక మహారాజుకి కొన్ని మనము చేసే పొరపాట్లు అవన్నీ ఎత్తెత్తి చూపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగానే జ్ఞాననిష్టని కలిగిన వ్యక్తివైతే మరి ఇలాంటి తప్పు ఎలా జరుగుతుంది? జరగడానికి ఆస్కారం ఉండదు. ఈ పని చేస్తున్నావంటే జ్ఞానం ఇంకా కలగలేదని ఒప్పుకో. జ్ఞానము కలిగింది అని ఒప్పుకుంటే మాత్రం మళ్ళీ నీలో ఇలాంటి పనులు జరగకూడదు. అలాంటి పనులు అన్ని లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా అందులో చెప్పుకుంటూ వచ్చి లాస్ట్లో ఆ స్థితికి పోయిన అవధూత స్థితికి పోయిన అతనికి ఏది నిషేధము విధి నిషేధాలు ఉండవు, అవధూత స్థితిలో ఉంటారు. కాబట్టి నీలో కూడా నీ శరీర సంఘాతములో కూడా తమోగుణ ప్రధానము, రజోగుణ ప్రధానము, సత్వగుణ ప్రధానం త్రిగుణాత్మకమైనది మాయ. కాబట్టి నీ శరీరంలో కూడా ఆ 3 గుణాలు వ్యక్తము అవ్యక్తం అవుతుంటాయి. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా ఈ శరీర సంఘాతంలో వదిలిపెట్టిన బాణం లాంటిది. కాబట్టి నీ అంతఃకరణంలో ఆ గుణాల ఒక వైపరీత్యాన్ని వైషమ్యతాన్ని చూసి బెదరకుండా ఉండాలి నువ్వు. ఒకవేళ నీలో తమో గుణం వచ్చి ఒక 2-3 రోజుల్లో నిద్రపోయి స్నానం చేసుకోకుండా ఉన్నా అంటే నేను స్నానంలో సాధన నుంచి కింద పడిపోయిన బెదిరిపోతున్నావంటే ఇంకా నీకు జ్ఞానం కలగలేదు. అవధూతలు చూడు 6 నెలలు పడిన చోటే అజగర వృత్తిలో పడిన చోటే పడి ఉంటారు. స్నానం లేదు, ఏమీ లేదు, దుర్గంధం వచ్చినా కూడా అసలు వాళ్ళ ఇష్టారాజ్యం అంతే. ఎవడి కంట్రోల్ వాళ్ళ మీద ఉండదు. చూసే వాళ్ళకి అది మహాతమోగుణ కార్యం. అది అంతటి తమోగుణ కార్యము వాళ్ళ శరీర సంఘాతంలో వచ్చినప్పుడు కూడా బెదిరిపోలేదు. మనలో తమోగుణ కార్యాలు రజోగుణ కార్యం వల్ల ఎవరినో ఒకరు తిట్టేసింటారు. తిట్టి మనమే ఎక్కువ బాధపడిపోతూ ఉంటాం. కానీ జీవన్ముక్త పురుషులు వాళ్ళలో కూడా రజోగుణ కార్యం వల్ల గుణేషు వర్తంతే అని అప్పుడప్పుడు అది ఉత్పన్నమవుతూ ఉంటుంది. రమణ మహర్షి కూడా ఒక శిష్యుడికి అంత శాంతమూర్తి ఒక బ్రహ్మచారికి చెంపదెప్ప కొట్టాడు. మరి ఆ సమయంలో కోపం వచ్చిందా లేదా? రజోగుణము లేకుండా ఇంకో వ్యక్తి మీద చేయి చేసుకోవడం అంతటి క్రూరమైన కర్మ చేయనీకి అవుతుందా? కానీ ఆ కర్మ చేసినందుకు ఆయనకు విలాపము లేదేం లేదు, అక్కడిదక్కడే మర్చిపోయాడు.
కానీ మనం ఎవరితోటన్నా గొడవ చేస్తే వాడికన్నా ఎక్కువ మనమే డిస్టర్బ్ అయిపోతాం. కొన్ని నెలలు, గంటలు, కొన్ని ఎన్నో రోజులు డిస్టర్బ్ అయిపోతాం. అంటే మనలోని ఆ రజోగుణ ప్రభావం ఎక్కువైపోయేసరికి మన మీద సెల్ఫ్ డౌట్ వచ్చి మనమే ఇబ్బంది పడుతూ ఉంటాము. కానీ నువ్వు నిజంగా జ్ఞానం పొంది ఉంటే నీలో ఉన్న తమోగుణ కార్యాలకు కానీ, రజోగుణ కార్యాలకు కానీ, సత్వగుణ ప్రధానమైన కార్యాలు కానీ ఏ కార్యాలకి చూసి నువ్వు బెదిరిపోకుండా నీ స్వరూపంలోనే నువ్వు ఉంటావు. అవధూతలే దానికి ప్రమాణము. అందుకే అలాంటి వాళ్ళకు తమ్ నిషేధం కహ క్షమేత కహ, అలాంటి వాడిని కంట్రోల్ చేసే మగోడు ఈ ప్రపంచంలో ఎవడున్నారు? ఎవడికి వంగరు వాళ్ళు. అంత సర్వతంత్ర స్వతంత్రంగా ఉంటారు. నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావంటే నీకు జ్ఞానం కలిగిందనుకో. అలాంటి స్థితి లేకుండా ఇంకా భయపడుతున్నావు. నీ శరీర సంఘాతంలో ఉన్న త్రిగుణాత్మకమైన కార్యాలు ఏదన్నా వ్యక్తమవుతుంటే ఇంకా నేను అజ్ఞానినేమో, ఇంకా నాకు జ్ఞానం కలగలేదేమో, ఇంకా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నావంటే నీకు జ్ఞానం కలగలేదు. నీకు జ్ఞానం కలిగిందంటే కనుక మళ్ళీ ఈ సమస్య రాకూడదు. నువ్వు నీ మీద ఎవడి కంట్రోల్ లేదో, ఒక్కడి హంగులో నువ్వు ఉండకూడదు. సర్వతంత్ర స్వతంత్ర స్థితిలో నువ్వు ఉండాలి. కాబట్టి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత శుకదేవుడు కూడా వ్యాస భగవానుని కొడుకు కూడా ఇదే విషయాన్ని తన అద్భుతమైన శుకాష్టకమని 8 శ్లోకాల ద్వారా దీన్నే చెప్పాడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి ఎంత ఆయనకు ఏమి నిధి ఉండదు, విధులు ఉండవు, నిషేధాలు ఉండవు, ఎవరి కంట్రోల్లోనూ ఆయన ఉండడు, సర్వతంత్ర స్వతంత్రుడని కొన్ని శ్లోకాల ద్వారా చెప్పుకుంటూ వచ్చాడు. 2 శ్లోకాలు మనం విచారణ చేసాము. ఇప్పుడు 3వ శ్లోకంలో హేమ్నః కార్యం హుతవహ గతం హేమమే వేతి యద్వత్ క్షీరే క్షీరం సమరసతయా తోయమేవాంబు మధ్యే ఏవం సర్వం సమరసతయా త్వం పదం తత్పదార్థే నిస్త్రైగుణ్యే పతి విచరతః కో విధిః కో నిషేధః. హేమ్నః కార్యం. హేమ్నః అంటే బంగారం. బంగారం ఒక కార్యం నగల రూపంలో నెక్లెస్సు, తాలిబొట్టు, చైను, గాజులు, గజ్జలు, రకరకాలు నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ ఇది నెక్లెస్ చైన్ కాదు, చైను బ్రాస్లెట్ కాదు, బ్రాస్లెట్ చూడమని కాదు, గజ్జలు నెక్లెస్ కాదు. ఒకదానికి భేదం ఉన్నప్పటికీ నామరూపాల్లో వాటినంతా హుతవహగతం వేడికి కరిగించిన తర్వాత హేమమే వేతి అద్భుత్ సంపూర్ణంగా బంగారమే అయిపోతుంది. అంటే కార్యరూపంలో రకరకాల వస్తువులు ఎన్నో వస్తువుల్లాగా ఉన్నప్పటికీ కారణ రూపంలో పోయేసరికి ఒకటే వస్తువు ఎలా అయిపోయిందో అలాగే క్షీరే క్షీరం సమరసతయా తోయమేవాంబు మధ్యే. ఒక 2-3 లీటర్ పాలు కింద గిన్నెలో ఉన్నాయి, బయట నుంచి మళ్ళీ ఇంకొక 2-3 లీటర్ల పాలు వేసి మళ్ళీ రెండోసారి వేసిన ఆ 2 లీటర్ల పాలే ఆ పాలే నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి అవుతుందా? మిక్స్ అయిపోయింటాయి. నువ్వు వేసిన పాలు ఏదైనా నీకు అక్కడ భేదం కూడా తెలియదు. ఇంకా పాలలో కొద్ది ఏదైనా కలర్ వేరు ఉంటే కన్నా కొద్దిగా అది కూడా మిక్స్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు వేసిన పాలే నువ్వు వెనక్కి తీసుకోలేవు, కలిసిపోతుంది. అలాగే ఎవరైతే నీళ్ళలో కలిపిన తర్వాత నువ్వు ఒక 10 గ్లాసులు నీ ఫ్రెండ్ ఒక 10 గ్లాసులు వేసి నువ్వు వేసిన నీళ్ళు మాత్రమే మళ్ళీ ఆ గిన్నె నుంచి వాపస్ తీసుకునేకి అవుతుందా? తీసుకునికి రాదు. ఒక ఏకత్వం అయిపోయింటుంది. ఏవం సర్వం సమరసతయా త్వం పదం తత్పదార్థే. అలాగే ఇప్పుడు ఈ త్వం పదార్థం మన మహావాక్యాలో తత్వమసి అనే శబ్దాలు ఉంటాయి. అందులో తత్ అంటే అది, కేవలం అది అంటే ఆ పరమాత్మని మనము మనకన్నా భిన్నంగా దూరంగా చూసుకునే అలవాటు ఉంది కాబట్టి శాస్త్రము కూడా ఆ ప్రణవుని వాడుతుంది. దట్ అది అని అంటే అది తత్ అంటే కనుక పరమాత్మని వాచకము అని చెప్పేసి. వాచ్యార్థాలు తీసుకుంటే భేదాలు ఉంటాయి. త్వం అంటే నువ్వు అని శిష్యునికి ఉపదేశాత్మకమైన ఇది మహావాక్యం. ఇది శిష్యుడా త్వం నువ్వు తత్ అసి అదే ఉన్నావు. ఏ పరమాత్మను గురించి ఏ మోక్షం గురించి నువ్వు ఆరాటం పడుతున్నావో, క్వశ్చన్లు అడుగుతున్నావో, తెలుసుకోవాలని పొందాలని అనుకుంటున్నావో అదే ఉన్నావు నువ్వు అని. వాచార్థాలు తీసుకుంటే ఈ జీవుడు దేనికి పనికిరాని పుట్టి చచ్చేటోళ్ళు మనమెక్కడ, సర్వశక్తిమంతుడైన ఇంతటి పెద్ద సృష్టిని సృష్టించి నియమంగా నడుపుతున్న సగుణ సహకార రూపుడైన పరమాత్ముడు అస్సలు కంపారిజన్ తులన కుదరదు. అందుకే అక్కడ
శోధనం చేస్తారు. శోధనం అంటే ఫిల్టరింగ్. లక్ష్యార్థాలు తీసుకుంటారు. ఎన్నోసార్లు అంటాం కదా, మీ అమ్మాయిని ఎక్కడిచ్చారంటే ఆదోనికి ఇచ్చామని. ఆదోనిలో అందరికీ ఇవ్వడానికి కుదరదు. ఆదోనిలో ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినాం. ఆదోనికి ఇచ్చినామంటే అర్థం చేసుకుంటాం, లక్ష్యార్థము ఆదోనిలో ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చాము అని చెప్పేసి. అలాగే ఎన్నో వాక్యాలు బాగా వాడుతుంటాము, దాని లక్ష్యార్థాలు మాత్రమే గ్రహిస్తారు. అలాగే ఈ తత్వమసిలో కూడా తత్ అంటే శోధిత తత్పదార్థము. ఆ సగుణ సాకార రూపంలో కూడా మాయా విశిష్ట చైతన్య ప్రభావం వల్ల మాయా ఉపాధి అనేది ఒకటి ఉంటుంది. ఈ సకల బ్రహ్మాండమే ఆయన శరీరము, సూర్యచంద్రులే ఆయన కళ్ళు అని ఆ మాయా ఉపాధిని అక్కడ తొలగించేయాలి. ఇక్కడ త్వం పదార్థంలో నువ్వు అని గురువులు అంటున్నారు. నువ్వు ఉన్నప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలి. స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త, ఈ మూడు శరీరాలకి వ్యతిరిక్తంగా ఏదైతే ఉందో అవస్థాత్రయ సాక్షి సన్, మూడు అవస్థలకు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థకు సాక్షి రూపంలో ఏదైతే నిత్యంగా లోపల కనిపిస్తూ ఉందో, ప్రతీతి ఉందో, మళ్ళీ ఆ పంచకోశ విలక్షణ, ఈ పంచకోశాలకు అతీతంగా లోపల ఒకటి సత్యమైనది వస్తూ ఉంది, ఆ సచ్చిదానంద స్వరూప. దీన్నే త్వం పదార్థ శోధనం అంటారు. ఈ శరీరాన్ని పట్టుకొని పార్టుల గురించి విచారించి ఈ శరీరం అంతా నేనే అనుకుంటున్నాను, శాస్త్రము నా స్వరూపము ఆత్మ అంటుంది, ఆత్మ లక్షణాలు నిత్యం అంటున్నారు. మరి బయట ఉన్న సప్తధాతువులతో కూడిన ఈ స్థూల శరీరం మట్టిలో ఇక్కడే కలిసిపోతూ ఉంది. ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరవరీనే. అంటే ఈ శరీరము నిత్యం కాదు. ఈ శరీరంలో ఏదన్నా ఒక పార్ట్ నాదే ఉంటే కానీ అది కూడా నిత్యంగానే ఉండాలి, నాతో పాటు ఉండాలి కదా. నేను ఉండి కూడా ఇది లేకుండా వెళ్ళిపోతుంటే ఇది నాది కాదు. ఇంకా శరీరం మొత్తం సప్తధాతులతో కూడిన శరీరం పోయిన తర్వాత ఇంకేమి తెలిసింది మనకు శరీరం లోపల? ప్రాణం ఉన్నా లేకపోయినా కూడా మనం ఉంటాము. కప్పలు కూడా 8 నెలలు అసలు ప్రాణాన్ని స్తబ్దం చేసుకొని ఆ ఆకలి దప్పులు కూడా లేకుండా జీవిస్తాయి. వర్షాకాలం మాత్రమే బయటకు వస్తాయి. నిర్వికల్ప సమాధి స్థితిలో యోగి కూడా ప్రాణాన్ని స్తబ్ద రూపంలో పెట్టి ఆయన కూడా జీవిస్తున్నాడు. ఈ దృష్టాంతాల వల్ల ప్రాణము ఉన్నా, ప్రాణము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణము చెల్లించుకున్నా ఉన్నప్పటికీ కూడా మన అస్తిత్వం ఉంది. ప్రాణం మన స్వరూపం కాదు. ప్రాణం పోతే నేను లేకుండా అయిపోతాను, ప్రాణం ఉంటే ఉంటాననేది కూడా అజ్ఞానమే. ఇంకేమి తెలుసు మనకి శరీరంలో? మనసు బుద్ధులు రెండూ సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో, స్వప్నాలు లేని నిద్రలో రెండూ ఉండవు. కాబట్టి మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము నేను కాదు, ఇది నా ఆత్మ కాదు. ఆత్మ లక్షణం అయితే కంటిన్యూస్గా 3 అవస్థల్లోనూ ఉండాలి, 3 కాలాల్లోనూ ఉండాలి. భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్తు కాలంలోనూ ఉండాలి. ఇంకేం తెలుసు మనకి శరీరంలో? ఆ ఆనందం అన్నది ఒక కాన్సెప్ట్, ఒక భావన, ఆనందం అనేది. జాగ్రత్త అవస్థలో ప్రియ, మోద, ప్రమోద అని మనకి ఇష్టమైన వస్తువు స్మరణకు వచ్చినప్పుడు, ఇష్టమైన వస్తువు ఎదురుగా దర్శనమిచ్చినప్పుడు, ఇష్టమైన వస్తువుని అనుభవించినప్పుడు 3 లెవెల్లో ఎగ్జైట్మెంట్, ఆనందం. ప్రియ, మోద, ప్రమోద అని 3 లెవెల్లో ఆనందం వ్యక్తమవుతూ ఉంటుంది. ఎక్కువగా రాత్రిపూట్ల నిద్రలో, స్వప్నాలు లేని గాఢ నిద్రలో. పోనీ అదేమన్నా మన స్వరూపమా అంటే అది కూడా అక్కడ అజ్ఞాన బీజం ఉంటుంది. సుషుప్తి అవస్థకు సమాధికు ఏమి తేడా అంటే సుషుప్తి అవస్థలో విక్షేప శక్తి ఉండదు, ఆవరణ శక్తి ఉంటుంది. సమాధి స్థితిలో విక్షేప శక్తిని ఉండదు, ఆవరణ శక్తిని ఉండదు, స్ఫురణ ఉంటుంది. సుషుప్తిలో అసలు మనము తెలుసుకోవడానికి అక్కడ ఆస్కారమే లేకుండా పోయింది. ఏదో ఒక యాబ్సెన్స్ లాగా, ఒక శూన్యం లాగా, ఒక స్మరణ రూపంలో ప్రత్యేకంగా మనకు అర్థం ఉంది, కానీ ఆ ఎరుక లేదు మనకు అక్కడ. కాబట్టి అది కూడా ఆనందమయ కోశమే. సావయవము 3 ప్రకారాల వృత్తులతోటి ఉంటుంది. మన ఆత్మస్వరూపంలో అలా పాటలు వృత్తులు ఉండేది కాదు, ఒకేలాగా ఉంటుంది. ఒకే మాస్టర్ పీస్ ఎప్పటికీ ఒకేలాగానే ఉంటుంది. అలా అవయవాలతోటి 3 ప్రకారాల వృత్తుల ద్వారా ఉండేది మన తత్వం కాదు. కాబట్టి అది సావయవమైంది. కాబట్టి ఆ ఆనందమయ కోశం కూడా నేను కాదు. ఇంకేం మిగిలింది శరీరంలో అంటే ఇంకా మొత్తం శూన్యమే అయిపోయింది అని శిష్యుడు అరుస్తాడు. గురు, అవును నాయన, చాలా బాగా విచారణ చేశావు. ఆ శూన్యము ఎవరికి తెలుస్తూ ఉంది? ఆ శూన్యాన్ని తెలుసుకున్న ఒక సాక్షి చైతన్యం నువ్వు ఇంకా ఉన్నావు కదా. ఊహలో కూడా, వింటున్న శ్రవణంలో కూడా ఒక శూన్య భావాన్ని మొత్తం దర్శనం చేసుకున్నవాడు ఒక సాక్షి, నిత్య సాక్షి ఉన్నాడు కదా. అదే నువ్వు. నేతి అని ఇది కాదు ఆత్మ, ఇది కాదు ఆత్మ అని అన్నిటిని తొలగించిన తర్వాత తొలగించిన వాడు ఆ సాక్షి అయితే ఉన్నాడు కదా.
అదే నీ స్వరూపమని ఇట్లా త్వం పదార్థ శోధనం అంటారు. త్వం పదార్థ శోధనార్థం ఇదం సన్యాస అంటారు. అసలు సన్యాసం తీసుకునేది త్వం పదార్థ శోధనం చేసుకోవడానికి. ఇరుక్కుపోయాం కదా, వివేకం చేసుకోలేకపోతున్నాం. బియ్యంలో రాళ్ళని తీసి పక్కన పెట్టినంత ఈజీగా ఈ శరీరంలో ఆత్మతత్వాన్ని అనాత్మతత్వాన్ని వేరువేరుగా చూడలేకపోతున్నాం. కంప్లీట్గా ఈ శరీరాన్ని కలిపి నేను అనే భావంలోనే ఆటోమేటిక్ మోడ్లోనే అందులోనే జీవిస్తున్నాం. కానీ వేరువేరుగా చూసే టెక్నిక్లో పెద్ద ఫెయిల్యూర్. కాబట్టి దీన్ని గురువుల ఉపదేశము ద్వారా, శ్రవణ మనన నిధిధ్యాసనాల ద్వారా ప్రతిరోజు ప్రతి క్షణము ఇలాంటి వివేకం చేసుకుంటూ భావనల వల్లనే జరుగుతాయి. ఇలా రిపిటేషన్కు ఒక పెద్ద మహత్వ బుద్ధి ఉంటుంది. ప్రతిరోజు ఒక డోసు ఇలా పడతా ఉందంటే కనుక చాలా వరకు అలర్ట్గా ఉంటాం మనము. ఇలా త్వం పదార్థ శోధిత త్వం పదార్థాన్ని ఇలా ఇప్పుడు పోని రెండు తత్పదార్థం అక్కడ ఒక మాయా ఉపాధిని తొలగించిన చైతన్యం అక్కడొకటి మిగిలింది, పరమాత్మ సగుణ సాకార రూపమైన పరమాత్మలు. మరి ఈ శరీరంలో కూడా ఈ శరీరాల్ని అన్ని పంచకోశాలని తొలగించిన తర్వాత ఇప్పుడుగా చైతన్యం మిగిలింది. మరి రెండు చైతన్యాలు ఉన్నాయా? రెండు పరమాత్మలు ఉన్నారా? రెండు నిర్గుణ నిరాకార పరమాత్మలు ఉన్నారా? లేదు. అది విచారణ చేయడంలో రెండు భాగాల్లాగా కనిపిస్తుంది. అటువైపు నుంచి ఆదోని వైపు నుంచి కామవరంకి వచ్చేటోళ్ళు కామవరం ఎక్కడొస్తుందంటే ఎరిగేరి తర్వాత వస్తుంది అంటారు. ఇటువైపు నుంచి కోసిగి నుంచి అటు వచ్చేవాళ్ళు కామవరం ఎటు వస్తుందంటే ఉరుకుందు తర్వాత వస్తుంది కామవరం అంటారు. కొత్తగా వినేటోడు ఏ విషయాలు తెలియనోడు ఉరుకుంద తర్వాత వచ్చే ఒక కామవరము, ఎరిగేరి తర్వాత వచ్చే కామవరము, రెండు కామవరాలు ఉన్నాయేమో అని వాడు భ్రాంతి పడతాడు. కానీ ఉన్నది ఒకటే కామవరం. నువ్వు చూసే ఆన్ లుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రెండుగా అలా అనిపిస్తుంది. కానీ ఉన్నది ఒకటే చైతన్యం, అది నువ్వే ఉండావు. అలాగా త్వంపదం తత్పదార్థే సమరసతయ ఎవరైతే ఈ జీవ బ్రహ్మ ఐక్యాన్ని చేసేసింటాడో అలాంటి జీవన్ముక్త పురుషునికి అవధూతకు నిస్త్రైగుణ్యే పతి విచరత త్రిగుణాతీతమైన ఈ వేదాంత మార్గంలో వెళ్తున్న అవధూతకు కో విధి కో నిషేధ, వాళ్ళకి విధానం ఏముంటుంది, నిషేధం ఏముంటుంది. ఏ ఒక్క శాస్త్రంలో ఒక్క వైదిక ఇంకా బ్రహ్మచారికి అయితే సంధ్యాముపాసీత ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల సంధ్యా ఉపాసన కంపల్సరీ చేయాలని ఆర్డర్ చేస్తుంది. కానీ వేదశాస్త్రం అవధూతుల జోలికే పోదు. అతి ఆశ్రములు శృతి శిరహ వేదము నెత్తి మీద కూర్చో ఉంటారు. వీళ్ళకి ఎవరు ఏమీ ఆర్డర్ చేయలేరు, సర్వతంత్ర స్వతంత్రులు. కాబట్టి అలాంటి సర్వతంత్ర స్వతంత్రత్వాన్ని నువ్వు ఆ స్థితిలో ఉన్నావంటే జ్ఞానం కలిగిందనుకో. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ జుట్టు ఇచ్చేస్తున్నావు, అందరికీ వాళ్ళకి వీళ్ళకి భయపడి ఉంటున్నావంటే కానీ ఇంకా జ్ఞానం కలగలేదు. ఇంకా భయం ఎక్కడో నువ్వు ఇంకా జీవభావంలోనే ఉండి భయపడుతున్నావు అని. తర్వాత యస్మిన్ విశ్వం సకల భువనం సామరస్యైకభూతం ఊర్వీత్యాపో నలలమనిలకం జీవమేవ క్రమేణ యత్క్షారాబ్దౌ సమరసతయ సైంధవైకత్వభూతం నిస్త్రైగుణ్యే పథి విచరతః కో విధి కో నిషేధః యత్క్షరాబ్దౌ సమరసతయ సైంధవైకత్వభూతం. ఉప్పు బొమ్మ ఒకసారి అనుకుంటుందంట, పోయి తాడు ఈరోజు నేను సముద్రము తాడు దాని అంతం తెలుసుకుంటానని చెప్పేసి దుముక్తుంటుంది సముద్రం. దాని లోతు తెలుసుకొని వచ్చేస్తాను. ఎంత ఉంటుంది మహా అంటే ఆ ప్రయత్నంలో దుమికి వెతికే ప్రయత్నంలో కాస్త కిందకు పోతా నీళ్ళలో ఉప్పు ఉంటే అలాగే ఉంటుందా? అది స్వయంగా కరిగిపోయి సముద్రమే అయిపోతుంది. అలాగే అలాంటి జీవన్ముక్త పురుషుడిలో యస్మిన్ విశ్వం సకల భువనం, ఈ విశ్వంలో సకల ప్రతి కార్యరూపంలో కనిపిస్తున్న జగత్తు సామరస్యైకభూతం. ఊర్వి అంటే పంచభూతాలు, ఊర్వి ఆప అనల, అనిల అంటే అనల అంటే అగ్ని వాయు, జీవం ఏవ క్రమేణ మొత్తము ఈ శరీర సంఘాతం నుంచి పట్టి బయట ఉన్న పాంచభౌతికమైన ప్రపంచం సంపూర్ణము ఆ స్వరూపంలో లయమైపోతుంది. నిర్గుణ నిరాకార స్వరూపాన్ని సమాధి స్థితి అనుభవించినప్పుడు ఇలాంటి అనుభూతులు కూడా కలుగుతుంటాయి. వివేకానందుడు రామకృష్ణ పరమహంసుల్ని భలే వాదిస్తూ ఉంటాడు. లాయర్ కొడుకు అసలే ఏది టక్కని చెప్తే నమ్మి ఒప్పుకునే రకం కాదు. అన్నిటికీ ప్రూఫ్లు కావాలా,
అనుభవం కావాలి, అప్పుడే ఒప్పుకునేవాడు. సమాధి స్థితిలో ఇలాంటి పదార్థ భావన స్థితి ఒకటి ఉంటుంది. ఈ ప్రపంచము బ్రహ్మాకార వ్యక్తి ఉన్నంతసేపు సోపాధిక అధ్యక్షంలాగా కూడా జీవన్ముక్తి ఆనందాన్ని పొందవచ్చు. దాని తర్వాత ఆ వృత్తి కూడా సంపూర్ణంగా లయం అయిపోయి నీ స్వరూపం మాత్రమే ఉంటుంది, ఈ ప్రపంచం అంతా కనిపించకుండా అవుతుందని చెప్తే నమ్ముడు. ఇది కేవలము నీ అనుభూతి. అలాంటి కోమా స్టేజులు, అనస్థీసియా ఇంజక్షన్లు ఇచ్చిన వాళ్ళు కూడా అలాంటి అనుభూతులు కలుగుతున్నాయి. నీ ఆరోగ్యం సరిగ్గా రాక నీకు కూడా అలాంటిది ఏదో వికారం, నీలోని వికారం వల్ల నీకు అలా కనిపిస్తుంది. అది వాస్తవికం కాదు, అట్లా ఇట్లా అని ఇంకా బాగా రచ్చగొడతా ఉంటాడు. వీడికి ఇట్లా కాదు అని చెప్పేసిందను కాలు బొట్నేలు తీసుకొని తన వివేకానందని ఇక్కడ భ్రూ మధ్యలో టచ్ చేస్తాడు. టచ్ చేసేసరికి కాసేపు అలాంటి అనుభూతిని తెప్పిస్తాడు. ఆ చుట్టూ వాల్ క్లాకు, క్యాలెండర్లు, గోడకి తగిలేసినవన్నీ మెల్లగా ఇలా రౌండ్గా తిరిగి తనలో లైమ్ అయిపోతుంది. ఒక్కసారిగా అంతటి సీనుని చూసేసి భయపడిపోతాడు. స్వామీజీ ఏం చేస్తున్నారు? నాకు ఇంకా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, మా నాన్న లేడు, నేను నా మీదనే ఉంది బాధ్యత, ఏం చేస్తున్నారు నాకు అని బెదిరిపోయి కేకలేస్తాడు. కేకలేసిన తర్వాత మౌనంకి వెళ్ళిపోతాడు. కాసేపు అలాంటి సమాజస్థితికి ఉంటాడు. ఎంతసేపు అయినా బయటికి రాడు. అప్పుడు కాళికాదేవిని ప్రార్థన చేస్తాడు రామకృష్ణ పరమహంసులు. అమ్మా, ఇతనికి ఇప్పుడే ఆ స్థితిని ఇవ్వకు, తను చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, ఆ కార్యాలన్నీ అయ్యే వరకు ఇలాంటి స్థితిని మాత్రం ఇవ్వకమ్మా అని ప్రార్థన చేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడో ఒక చోట చెప్పింటాడు, సప్త ఋషుల్లో గురు శిష్యులు శిష్య గురువులాగా వచ్చేసి ఉంటారు. వివేకానందుడు సప్త ఋషుల్లో గురువు అని, రామకృష్ణ పరమహంస శిష్యుడు అని ఎప్పుడో ఒక చాటి అలా ఒక చోట చెప్పినట్టుగా కొన్ని కథలు వింటూ ఉంటాయి. కాబట్టి అలాంటి స్థితి ఒకటి ఉంది. మొత్తం ఈ ప్రపంచమంతా కూడా ఏదో ఒక రోజు బ్రహ్మాగార వృత్తిలయమైన రోజుకు సంపూర్ణంగా ఇంక నీ స్వరూపంలోనే ఉంటావు. కానీ కౌతూహలము మొత్తము శ్రవణ నిధిధ్యాసనాలు చేసి నిశ్చయం చేసుకోలేదు, నీకన్నా అతిరిక్తంగా ఇంకొకటి ఏమీ లేదు అని. యోగ వాసిష్టంలో అలాంటి అద్భుత స్థితికి వెళ్ళిన తర్వాత కూడా 100 సంవత్సరాలు వశిష్ఠ మహర్షి అలాంటి సమాధి స్థితికి పోయి మళ్ళా ఒక డౌట్ వచ్చింది. అవును, మొత్తము నేను తప్పితే ఇంకోటి ఏమీ లేదు కదా, మొత్తం నాలో లయం అయిపోయింది కదా, ఇంకా నాకన్నా అతిరిక్తంగా ఇంకేమైనా సృష్టిలు, ఇంకేమైనా ప్రపంచంలో ఉన్నాయా అని లోపల ఒక కోరిక పుట్టి కళ్ళు తెరిస్తే 2 సూర్యులు, 2 చంద్రులు, విచిత్రమైన సృష్టి కనిపించింది. వాళ్ళని పిలిపించి, ఎవరు మీరు, మిమ్మల్ని ఎవరు సృష్టించారని అడుగుతాడు. అదేంటి, నువ్వే సృష్టించి నువ్వే అడుగుతావేంటి అని. నేనెప్పుడు సృష్టించాను? నీకు ఎప్పుడు డౌట్ వచ్చిందో, కుతూహలత వచ్చిందో, క్యూరియాసిటీ అప్పుడే మా ఉత్పన్నమైపోయింది అని. తావు ఇవ్వద్దు, ఇంకా నీకన్నా భిన్నంగా బయట ఇంకో వస్తువు ఉందని అవకాశం కూడా నీ మనసులో ఇవ్వకు. ఇచ్చినావంటే కన్నా జగత్ సత్య కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు దేనికి సంభావన బుద్ధి ఇస్తావో, ఏ లోకాలకి సంభావన బుద్ధి ఇస్తావో ఆ లోకాలు నువ్వు ఊహించుకున్నట్టుగానే అలాగే నీకు ప్రొజెక్షన్కి కనిపిస్తుంటాయి. అంత బాగా మంచిగా శ్రవణ మన నిధిధ్యాసనం చేయి. నీకు జ్ఞానం పొందిందా లేదని వల్ల ఇంకోరి దగ్గర పోయి సర్టిఫికేట్ ఇప్పించుకోవాల్సిన కోరికను కూడా ఫస్ట్ శ్రవణమని తెలియచేసుకో. అవసరం లేదు ఇంకోరి సర్టిఫికేట్. నీకు నువ్వు స్పష్టంగా నీ స్వరూపాన్ని తెలుసుకొని ఏమాత్రం కుతూహలత కూడా ఉండకూడదు. కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం. అలాంటి ఇవన్నీ ఇన్ని లేయర్లు తొలగించుకున్నవాడు ఆ పరమానందాన్ని పొందుతాడు. అలా కాకుండా ఎన్ని కుతూహలతలు ఉన్నాయి. శరీరం ఊగుతానే ఉంది, ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు. ఊగుతూ ఉందంటే ఎన్ని రకాలు, ఎన్ని అటాచ్మెంట్ ఉంది. అత్యంత వైరాగ్యం ఎక్కడొచ్చింది? ఉండనిలే, ఏం నష్టమైంది? నడుస్తూ ఉంది కదా కాలం అని కాంప్రమైజ్ అయిపోయినాం. తీవ్ర ముముక్షుత్వం ఎక్కడుంది? బన్నత్తు బంచాయి, అవుతూ ఎప్పుడో అయిపోతుందిలే అని. మరి అవుతూ అంటే కానీ అట్లే డిలే అవుతూ ఉంది. బ్రహ్మ ద్వితీయ పరార్థం కూడా అయిపోయింది, ఇంకా ఇక్కడే తిరుక్కుంటూ ఉండాము. దాని తర్వాత కానీ జీవన్ముక్త పురుషుడు మొత్తం లయం అయిపోతుంది అని వివేకము ద్వారానే లయం చేసుకొని తర్వాత అలాంటి అద్భుతమైన స్థితిలో ఉన్నోనికి ఇంకా అసలు బయట విధి ఏంటి, నిషేధం ఏంటి? మళ్ళీ యద్వన్నద్యోదది సమరసౌ సాగరత్వం హ్యవాప్తౌ తద్వజ్జీవాలయ పరిగతౌ సామరస్యైకభూతాః భేదాతీతం పరిలయగతం సచ్చిదానందరూపం
నిస్త్రైగుణ్యే పతి విచరతః కో విధిః కో నిషేధః. ఎలాగైతే నదులు, యమునా నది అని, గంగా నది అని, నదుల నీళ్ళ కలర్లు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎలాంటి మట్టిలో పడి వర్షం ఆ మట్టి కలర్ని తీసుకొని వస్తూ ఉంటాయి. అన్ని వెరైటీలు ఉన్నప్పటికీ కూడా సముద్రంలో పోయిన తర్వాత లైమ్ అయిపోయిన తర్వాత అసలు నీకు ఈ నదీ తత్వంలో ఉన్న నీళ్ళను వెనక్కి కూడా తీసుకోలేవు, అన్ని ఉప్పు నీళ్ళు అయిపోతాయి. అలాగే నీలో ఎన్ని పరిచిన్న బుద్ధులు, ఎన్ని వెరైటీలు, ఎన్ని కల్పనాలు చేసుకొని అనేక రూపాలుగా చూసుకున్న తత్వాలన్నీ కూడా తద్వజ్జీవలయ పరిగతో సామరస్యైకభూత అన్నీ ఒకటైపోతాయి. ఆ పరమానందం అనే సముద్రంలో అన్ని ప్రకారాల కల్పనలు, ఊహించుకున్న లోకాలు, ఊహించుకున్న వస్తువులు, నీ శరీరము, జీవభావం మొత్తం అంతా కూడా ఒకే స్వరూపం అయిపోయి ఉంటాయి. ఎవరైతే అలాంటి భేదాతీతం పరిలయగతం సచ్చిదానంద రూపం, భేదబుద్ధికి తావే లేదు, తనకు భిన్నంగా ప్రపంచంలో ఏమీ లేదు, తన స్వరూపమే భ్రాంతి రూపంలో అనేక రూపాలుగా ఇన్ని రోజులు ప్రతీతిగా ఉంది అని నిశ్చయంగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్వరూపంలో ఉన్నవాడు, అందుకే అలాంటి స్వరూపంలో ఉన్న జీవన్ముక్త పురుషు గురువుని ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని, సాక్షాత్ ఈశ్వర స్వరూపమే అయిపోయింటాడు. కాబట్టి అలాంటి మహాపురుషునికి కో విధి కో నిషేధ, విధి ఏముంటుంది, నిషేధం ఏముంటుంది? ఇలాగే ఇంకా కార్యే కిమపి సతతం నైవ కర్తృత్వమస్తి జీవన్ముక్త స్థితిరవగతో దగ్ధవస్త్రావభాసః ఏవం దేహే ప్రవిలయగతే తిష్టమానో వియుక్తో నిస్త్రైగుణ్యే పతి విచరతః కో విధిః కో నిషేధః. ఇలాంటి పనులు చేయాలని, ఇలాంటి పని చేయకూడదని ఈ భావనలు ఏమీ ఉండదు. కర్తృత్వ బుద్ధి ఉండదు, అకర్తృత్వ బుద్ధి ఉండదు. ఫ్లెక్సిబుల్గా ఉంటారు వాళ్ళు. మా గురువుల చరిత్రలో వస్తుంది, ఉత్తరకాశీలో ఒక 150 సంవత్సరాల వెనకాల ఒక సిద్ధపురుషుడు దివ్యానంద సరస్వతి అని ఉంటాడు. అక్కడ గీతా ఆశ్రమం అని ఉంటుంది. సిద్ధపురుషుడు, అతనికి ఒక శిష్యుడు ఉంటాడు, కొద్దిగా మందబుద్ధి. గురుసేవ నా ఒకనికే సర్వసిద్ధ హక్కు అని అనుకో ఉంటాడు. అతడు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటే కన్నా కాశీలో ఒక పండితుడు అందరినీ ఓడించేసి ఇంకా నేనే శ్రేష్ఠునాన్ని ఘోషించండి అని అక్కడ చెప్పేసరికి, లేదు ఉత్తర కాశీలో మా గురుగారు సిద్ధపురుషుడు ఉన్నాడు, ఆయనను కానీ నువ్వు శాస్త్రార్థంలో ఓడిస్తే అప్పుడు మేము ఈ పట్టాన్ని ఇస్తాము అన్నారంట. సరే అని అతడు ఇంకా కనుక్కొని కాశీ నుంచి ఇక్కడ ఉత్తర కాశీకి శాస్త్రార్థన చేయడానికి వస్తున్నాడని తెలుసుకుంటే కానీ ఆ పండితుడు చాలా తెలివైన వాడు, చాలామందిని ఓడించేసాడని తెలుసుకొని, అయ్యో వాడు వచ్చి మా గురుగారిని ఓడించేస్తే మా గురుగారికి అవమానం అయిపోతుంది, ఏదో ఒకటి చేసి శాస్త్రార్థం కాకుండానే చేయాలని చెప్పేసి గురుగారి దగ్గరకు వచ్చేసి ఊరికి చేతుల కాలు ముట్టి చూసి, గురుగారు మీకు జ్వరం వచ్చింది, ఈరోజు మీరు ఇంకేమి పాఠాలు గీటాలు అసలు కుటియా నుంచి బయటికే రాకండి అని చెప్పాడు. అవునా, జ్వరం వచ్చిందా, సరే. నిజంగానే ఆ జ్వరం వచ్చేస్తుంది. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. దాని తర్వాత బయట వాడు శాస్త్రార్థం చేసే పండితుడు వస్తాడంట. ఏదో మా గురుగారు ఆరోగ్యం బాగలేదు అది ఇది చెప్పేసి ఒక 10-15 రోజుల వరకు ఇంకా లేవుడు అని చెప్పేసి వాడిని అక్కడ పంపించాలనుకున్నాడు. కానీ వాడిట్లో ఒప్పుకుంటాడు, ఏ నాటకాలు చేస్తున్నారా, యోగ్యత లేదని చెప్పండి, నేను ఓడిపోయానని పత్రం రాసేయండి, నేను వెళ్ళిపోతాను, అట్లా అంత దూరం నుంచి వచ్చాను, నేను వాపస్ పోనీకి ఎట్లయితుంది, నీలాంటి శిష్యుడు పట్టినాడంటే నేను యథా గురు తథా శిష్య, మీ గురువు యోగ్యత ఎంతో నాకు తెలుస్తుందని బాగా ఇంకా రచ్చిపోయేలాగా మాట్లాడిండు. ఇంకా రచ్చిపోయాడు, వీడు ఏంటి ఇట్లా అని చెప్పేసి, లేదు వీడికి తప్పకుండా వీడిని అహంకారం అంచాలని చెప్పేసి గురుగారి దగ్గరికి వచ్చేసి ఇట్లా చేతులు కాలు ముచ్చేసి, గురుగారు మీకు ఇప్పుడు జ్వరం లేదు అని. మరి అప్పుడే ఉండి కదరా జ్వరం ఎక్కడ పోయిందంటే కానీ అదో ఆ రగ్గు తీసేసినారు కదా, ఆ రగ్గులోకి వెళ్ళిపోయింది అన్నాడు. మందబుద్ధి, ఆ రగ్గులోకి నిజంగానే జ్వరం వెళ్ళిపోయింది. ఆ రగ్గు వణుకుతూ ఉండేదంట. అవునవునవును ఆ రగ్గులోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి మళ్ళా వాడు శాస్త్రార్థం చేయడానికి వస్తే ఒకే ప్రశ్నలను ఓటి ఒప్పుకున్నాడంట. ఏ పండితుడా, అక్కడ కొండను చూపించి, కొండ
బయట ఉన్న కొండ వస్తువు ఆధారం మీద జ్ఞానం ఉందా, జ్ఞానం ఆధారం మీద కొండ ఉందా అన్నాడు. అడిగిన ఒక్క ప్రశ్నలోనే ఏం అర్థమైందో, ఏం సూక్ష్మ అర్థం చేసుకున్నాడో సాష్టాంగ ప్రణామం చేసేసి, గురుదేవ, నేను సామాన్య పండితులతోటి నేను శాస్త్రార్థం చేసి గెలవాలనుకున్నాను, కానీ మీలాంటి పరమాత్మ స్వరూపులైన వాళ్ళతోటి నేను గెలవలేని విషయం నాకు ముందుగానే తెలుసు. నేను అనేక జీవన్ముక్త పురుషుల గురించి చెప్పాను, కేవలం మీ దర్శనార్థం మీతోటి ఈ సాంగత్యం కలిగిన ఉద్దేశంతోనే వచ్చాను అని అక్కడే ఓటు మొక్కుకున్నాడు. జ్ఞానం ఆధారం మీద బయట వస్తువులు నిలబడి ఉంటాయి. బయట వస్తువులు ఉన్నాయి కదా, అందుకే వస్తువుల జ్ఞానం అవుతుందో మనం అనుకుంటాం. సూక్ష్మంగా విచారణ చేస్తే ఆ జ్ఞానమే దానికి ఆధారం ఉంటుంది. నా వెనకాల ఏ వస్తువులు ఉన్నప్పటికీ అవి ఉన్నప్పటికీ లేనట్టే. వాటి జ్ఞానం నాకు కలిగిందంటే వాటికి అస్తిత్వం. దానికి ఎన్నో యుక్తులు బౌద్ధులది ఒక పుస్తకం ఉందంట దీన్ని సిద్ధం చేయడంలో, విజ్ఞానవాది అని ఒక మతం. ఇంకా అక్కడే ఓటుని ఒప్పుకున్నారంట సూక్ష్మంలో. అలా మహానుభావులు అంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు. కాబట్టి అలాంటి మహాపురుషులు కర్తృత్వం ఉండదు, అకర్తృత్వం లేదురా, నాకు జ్వరం లేదని ఏం చెప్పలేదు. అవునా, ఎంత ఫ్లెక్సిబుల్ శిష్యుడు. జ్వరం ఉందంటే అవును ఉంది, లేదంటే అవును లేదు, అట్లా ఉంటారు. ఇది చేయాలి, ఇది చేయకూడదని లేదు. జడభరతుడు పల్లకి దున్నపోతలాగా వచ్చి పల్లకి మోయరా అంటే కానీ వచ్చి పల్లకిని కూడా మోసుకుంటూ పోతున్నాడు. కానీ కింద జీవుల మీద కాలేయకుండా అటు ఇటు తప్పించుకొట్టేస్తూ ఉంటే అప్పుడు ఇంకేమో వాడు హింస చేయలేకపోతే అప్పుడు తెలుస్తుంది జీవన్ముక్త పురుషుడు అని. అట్లా ఉంటారు, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు దగ్ధ వస్త్రావభాస, వాళ్ళ శరీరము కూడా ఎట్లంటే కొన్ని పేపర్లు నోట్లు మీరు అగ్గిలో మంట వేసేయండి, కాలిన తర్వాత కూడా ఆ పేపర్ మీద ఉన్న అక్షరాలు కూడా కొన్ని కనిపిస్తుంటాయి కాసేపటికి, కానీ దాన్ని ముట్టుకునకపోతే మళ్ళీ పొడి అయిపోతాయి. అలాగే వాళ్ళకి శరీరం ఉన్నా కూడా ఊరికి బయట వాళ్ళకి చూసేటోళ్ళకి శరీరం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం శరీరంతో సంపూర్ణంగా తాదాత్మ్యం తెంపుకో ఉంటారు. అదే ఎయిర్పోర్ట్లోనూ బస్ స్టాండ్లో మనకు అవసరం లేని కవర్నో బ్యాగ్నో వదిలిపెట్టేసి వచ్చేస్తాం. మనం వదిలిపెట్టేసాం కదా అని అందులో క్రియలే జరగకూడదని నియమంలే. ఆ బ్యాగ్ని ఎంతమంది తీసుకుపోతారు, ఎక్కడెక్కడ తిప్పేస్తారు, భారతదేశం అంతా తిప్పుకొని వచ్చేస్తారు. అలాగే జీవన్ముక్త పురుషుడు శరీరం మీద సంబంధాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా శిష్యులు దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఈ శరీర సంఘాతానికి దానిదే అయిన ఒక మొమెంటం ఉంది. ఫ్యాన్ బంద్ చేసిన వెంబడే కాసేపు మళ్ళా కొన్ని చుట్లు ఎలా తిరుగుతూ ఉంటుందో, బల్లి తోకని కత్తిరించిన తర్వాత కూడా తోకలో ఇంకా కాసేపు చైతన్యము ఎలా ఆడుతూ ఉంటుందో, అలాగే జీవన్ముక్త పురుషుడు తన శరీరంలో ఉన్న సంబంధాన్ని తెంచుకున్న తర్వాత కూడా అవిద్య లేశం ఉన్నంతసేపు కాసేపు ఆ శరీరంలో కొన్ని క్రియలు జరుగుతుంటాయి. అలాంటి క్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మనకు వాళ్ళ ఉపదేశం దొరికింది. జీవన్ముక్తి స్థితిని పొందిన వెంబడే అన్ని బంద్ అయిపోయింటే కన్నా మళ్ళీ ఉపదేశాలే ఉండేటివి కాదు, అక్కడికే ఆగిపోయేవి. ఈరోజు వరకు ఉపదేశాలు అందుతున్నాయంటే అలాంటి ఒక జీవన్ముక్త స్థితి నుంచి అలాంటి కొన్ని క్రియలు చేయొచ్చు కాబట్టి మనకి ఇక్కడ దాకా ఉపదేశం దొరికింది. అలాంటి స్థితిలో ఉన్నోళ్ళకి విధి ఏంటి, నిషేధం ఏంటి అని శుకదేవుడు అంటున్నాడు. దాని తర్వాత ఇలాగే ఇంకా కస్త్వా కోహం కిమపి చ భవాన్ కోయమత్ర ప్రపంచః స్వం సంవేద్యం గగన సదృశం పూర్ణతత్వప్రకాశం ఆనందాఖ్యం సమరస సవనే బాహ్యమంతర్విహీనే నిస్త్రైగుణ్యే పతి విచరతః కో విధిః కో నిషేధః. కస్మాత్ కోహం కిమపి చ భవాన్ కోయమత్ర ప్రపంచః. ప్రపంచం ఎక్కడుంది, భార్య ఎక్కడ, పిల్లలు ఎక్కడ, అంత వట్టి భ్రాంతి. కాకపోతే ఒకసారి ఒక స్టోరీ పురాణాల్లో వస్తుంది. ఒక సేటు దగ్గర ఒకడు మందబుద్ధి పని చేసేవాడంట. పని చేస్తూ ఉంటే నెయ్యి అంగడి ఉండేదంట సేటుకి. ఎవరెవరో కొనుక్కుపోతుంటారో వాళ్ళకి హోమ్ డెలివరీ ఇచ్చేసి వచ్చేవాడంట ఆ నెయ్యిని. ఒకరోజు ఇంకా నెలకి సంబలం ఏదో ఒకటి వస్తుంది కదా, ఆ సమలం ఇచ్చిండు సేటు. ఈ నెల అంతా కష్టపడిండు కదా అని ఆ సమలాన్ని జీతం డబ్బులు జోబులో పెట్టుకొని ఇంకా మనోరాజ్యం చేసుకుంటూ పోతున్నాడు. ఈ డబ్బులతోటి నేనేం చేస్తాను, ఒక 4-5 కోడి పిల్లలు తీసుకుంటాను. ఆ కోడి పిల్లలు పెద్దగా అయిపోతాయి. పెద్దగా అయిపించి 440 అవుతాయి, 40 400 అవుతాయి, 400 4000 కోళ్ళు అవుతాయి.
ఆ కోళ్ళను అమ్మేస్తాను, గొర్రెలు కొంటాను, గొర్రెలను మేపుతాను. గొర్రెలు మళ్ళీ 100 నుంచి 1000 నుంచి 10,000 అవుతాయి. ఆ గొర్రెలంతా అమ్మిన తర్వాత గుర్రాలను కొంటాను, ఆవులు కొంటాను. ఇంకా లెక్కలు వేసుకుంటూ బాగా డబ్బులు వచ్చేస్తే మంచి ప్యాలెస్ కట్టుకుంటాను. ప్యాలెస్ కట్టుకున్న తర్వాత ఇంకా పెళ్లి చేసుకోవాలి కదా. మంచి గొప్ప దేశమైన రాజకుమారి దగ్గర పోయి నాకు పిల్లని ఇవ్వండి అంటే అడుగుతాను. లేదు వాళ్ళే వచ్చి నన్ను మా పిల్లని చేసుకొని నాకు ఇస్తారు అని మనోరాజ్యంలోనే. ఇంకా పెళ్ళి కూడా చేసేసుకుంటా. పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు కదా. ఆ పిల్లలు పుట్టి పిల్లలతోటి ఆడుకుంటూ ఉంటే ఆ చిన్న పిల్లోడు తల్లి ఏదో వంటింట్లోనే ఎక్కడో ఏదో బిజీగా ఉంటే చిన్న పిల్లోడు ఏదో తినరాని వస్తువుని చేతిలో పట్టుకొని నోట్లో పెట్టుకునేస్తాడు. ఊహల్లో పెట్టుకుంటే కన్నా భార్యని పిలిచి, నీకు ఏమి పని లేదు, ఆయనతో ఒక బిడ్డని చిన్న పిల్లోని చూసుకోమంటే చూసుకోలేదు, వాడు చూడు మన్ను బుక్కినాడు అని చెప్పేసి కోపంతో కాలుతోటి ఒక తొంతాడు. తొన్నితే కానీ కింద అక్కడ నెయ్యిది పెద్ద క్యాన్ పెట్టింటాడు. ఆ నెయ్యి క్యాన్ కూడా కింద పొర్లిపోతే కన్నా సేటు, ఒరే ఎందుకురా మొత్తం నా నెయ్యి అంతా పాడు చేస్తూ కదా, నా నెయ్యి అంతా పోయి కదరా అంటాడు. అయ్యో సేటు, నీది నెయ్యి మాత్రమే పోయింది, నాది రాజ్యము, గొర్రెలు, మేకలు, పెండ్లాము, బిడ్డ అందరూ పోయిరి. అంటే ఊహల్లో అంత పెద్ద రాజ్యం పోయింది కదా, మొత్తం అంతా పోయాయని. అలాగే ఆ మందబుద్ధి ఎలా అనుకున్నట్టు ఈ జీవన్ముక్త పురుషునికి అంతే విచిత్రంగా, అంతే ఆటగానే కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం. మనోరాజ్యం లాంటిదే. ఆ మనోరాజ్యాల్లో కూడా ఒకసారి రియల్గా మా తాత గురువులు ఇట్లే వాకింగ్ పోతూ ఉంటే వేరే ఆశ్రమం నుంచి ఒక మహాత్ముడు ఇట్లే గొడవలు అయిపోయి ఆశ్రమంలో భేదభావాలు వచ్చేసి అక్కడి నుంచి కొన్నాళ్ళు రెస్ట్గా ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారండి. ఇంకా గొడవలు బాగా జరిపింటే ఈయనకు వయసు కూడా బాగా అయిపోయింది. వాకింగ్ పోతూ ఉంటే కన్నా ఆయనకు మనసులోకి గుర్తుకు వచ్చింది అక్కడికి వచ్చే గొడవలు వచ్చినది. ఇంకా అసలు వయసు అయిపోయింది కదా, చేతిలో కట్టి పెట్టుకున్నాడు. ముందు మా తాత గురువులు పోతూ ఉంటారు. ఆ మనోరాజ్యంలోనే వాడు ఇబ్బంది పెట్టినని గుర్తుకు తెచ్చుకొని వాడి మీద కోపం వచ్చేసింది. ఆ కట్టి తీసుకొని ఏమి టకని కొట్టనికి తిప్పుతున్నాడంట. ముందు ఎవడు లేడు, మనిషి లేడు, మనసులోనే ఊహించుకున్నాడు. వయసు అయిపోయిన తర్వాత అలా భ్రాంతికి దిగజారుతాడు. ముందున్న వాళ్ళు శాంతిని గట్టిగా అరిచిన తర్వాత అప్పుడు ఏంటి అంటే కానీ లేదు, మనసులో వాడు గుర్తుకొచ్చేసా, వాడిని కొడతా ఉంటి అని. వాడిని కొట్టే ముందు వీళ్ళుంటే వీళ్ళకి పడిపోయింది దెబ్బలు. అది కూడా నిజమైన అనుభూతి, నిజమైన దుఃఖమా, నిజంగానే అనిపించిందా లేదా మనోరాజ్యం. ఈ ప్రపంచం కూడా అంతే, ఒక మనోరాజ్యంలాగా. మా ఫ్రెండ్ ఒకడు స్వామీజీ ఉన్నాడు, ఇక్కడ కూడా వచ్చిండే, నాలాగనే లావుగా ఉంటాడు, నేపాల్ అతను. చిన్నగా వయసులో ఉన్నప్పుడు ఆ దండికి నదిలో అక్కడ ఈత కొడనీకి పోయి మునిగిపోతే ఇంకా చచ్చిపోయాడంట. ఆ క్షణంలో ఒక్క నిమిషంలో పుట్టినప్పటి నుంచి 23 సంవత్సరాల వరకు ఏమేమి కథలు జరిగినో ఒక సినిమా రీల్ లాగా సర్రని మొత్తం విషయాలు రీల్ తిరిగినట్లు తిరిగిపోయినాయంట. శాస్త్రంలో కూడా యోగ సూత్రాల అనుభూతి వస్తుంది. కాశీలో ఎవరైతే శరీరం వదిలిపెడతారో వాళ్ళకి కొన్ని క్షణాల్లో వాళ్ళు చేసిన తప్పులకైతే ధనని ఇమీడియట్గా కాలభైరుడు వచ్చి హింస పెట్టేసి తర్వాత తారక మంత్రాన్ని ఇచ్చి వాళ్ళకి మోక్షాన్ని ఇప్పించేస్తాడండి. ఒక్క సెకండ్లో ఆ రీల్ అంతా జరిగిపోతుంది. మనకేమో అయ్యో 100 సంవత్సరాలు ఇంత పొడవు, ఇది స్వప్నం అంటే ఎట్లా నమ్మాలని. ఆ స్థితిలో నీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఇదంతా వట్టిది, ఇదంతా స్వప్నం లాంటిది అని చెప్పేసి. యోగులైన వాళ్ళు ఆ సమాధి స్థితిని పొందినారు కాబట్టి కంప్లీట్గా స్వప్నంగా ఆ స్థితిని చూడగలుగుతారు. కాబట్టి అలా ఉన్న స్థితిలో ఉన్న అవధూతకు ఆనందాఖ్యం సమరసవనే బాహ్యంతరం విహీన, ఆయనకు లోపలన్నది లేదు, బయట అన్నది లేదు, ఏ లిమిట్స్ లేవు, ఏ డైమెన్షన్ లేకుండా డైమెన్షన్లెస్గా సర్వవ్యాపక తత్వంలో ఉన్న ఆ స్థితిలో ఉన్నవాడు వాడికి నిస్త్రైగుణ్యపతి విచరత కో విధి కో నిషేధ అని ఇక్కడ శుకదేవుడు చెప్తున్నాడు. అంటే అలాంటి స్థితిని పొందినావంటే నువ్వు జ్ఞానం పొందినను అనుకో, లేదంటే కన్నా ఇంకా పెండింగే ఉంది అని. ఇంకా అలా చెప్పిన తర్వాత అష్టావక్రుడు ఇంకొన్ని శ్లోకాల ద్వారా ఇంకా వార్నింగ్ చెప్తున్నాడు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతే భూతగ్రామే చతుర్విధే
విఘ్నస్యైవ హి సామర్థ్యం ఇచ్ఛానిచ్చా వివర్జనే ఆ బ్రహ్మస్తంభ పర్యంతే భూతగ్రామే చతుర్విధే విఘ్నస్యైవ హి సామర్థ్యం ఇచ్ఛానిచ్చా వివర్జనే. ఆ బ్రహ్మస్తంభ పర్యంతే బ్రహ్మదేవుడి నుంచి చిన్న ఒక గడ్డి పూస వరకు భూతగ్రామే చతుర్విధే 4 ప్రకారాల యోనులు శ్వేదజ అండజ జరాయుజ ఉద్బీజ 4 ప్రకారాలు 84 లక్షల జీవరాశులు ఈ 4 ప్రకారాలుగా ఉత్పన్నమైన జీవులు అన్ని నా ఉన్నప్పటికీ కూడా విఘ్నస్యైవ హి సామర్థ్యం ఇచ్ఛానిచ్చ వివర్జనే. ఆ కోరికలు లేని అతనికి జ్ఞానికి ఒక్కనికి మాత్రమే ఇచ్ఛా ద్వేషాలు వదిలిపెట్టే అంత సామర్థ్యం ఉంటుంది. మనకు ఆ కోరికలని ద్వేషాన్ని వదిలిపెట్టలేకపోతాము. కోరికల్ని వదిలిపెట్టుకున్న ద్వేషాన్ని మాత్రం మరవలేకపోతాము. మాతా మాణిక్యేశ్వరమ్మ దగ్గర ఒక లీల జరిగింది. కొన్ని మృత్యు రాకముందు కొన్ని సూచనలు కూడా ఉంటాయి. ఒకటి, సూర్యుడు చంద్రుడిలాగా హాయిగా కనిపిస్తాడు, మృత్యు ఇంకా 6 నెలల లోపల సంభవిస్తుంది అన్నప్పుడు. మళ్ళా ఈ భ్రూజాగం నుదుటి మీద ఏదైనా చందనం అది పెట్టుకుంటే తొందరగా అది ఆరదు, పచ్చిగానే ఉంటుంది. మళ్ళీ 2 చెవులు ఇట్లా మూసుకుంటే ఇప్పుడు లోపల గుయ్యని సౌండ్ వస్తూ ఉంటుంది. మృత్యు దగ్గరికి వచ్చిందంటే లోపల ఉన్న జఠరాగ్ని మిషన్ ఆగిపోయి ఉంటుంది. ఇంకా ఎన్నో స్వప్నాలు సంపూర్ణంగా బర్రిపోతు మీద నల్లటి వ్యక్తి కూర్చొని దక్షిణం దిశకు తీసుకెళ్తున్న కనిపించి దర్శనం ఇచ్చాడంటే మృత్యు దగ్గరలో ఉంది అని. లేదా నువ్వే గాడిద మీద నీకు గుండు కొట్టుకొని దిగంబరంగా గాడిద మీద కూర్చొని దక్షిణ దిక్కు వైపు పోతున్నావు అంటే కూడా మృత్యు. ఇలాంటి ఒక 10-20 వరకు సూచనలు ఉంటాయి మృత్యు సంభవించక ముందు. అలాంటి సూచనలు అక్కడ ఒక భక్తునికి కనిపించేసరికి గురుగారి దగ్గరికి వచ్చేసాయి. ఇట్లా అంటే కానీ అయిపోయింది నాయన, ఆయుష్ అయిపోయింది, ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా అని. మరి మంచిగా సాధనలు సేవలు చేసుకున్నాడు. మరి మనస్థితి చూస్తే ఏం నాయనా, మరి ఎవరి మీద కానీ రాగము కానీ ద్వేషం కానీ ఏమీ లేదు కదా. మళ్ళీ అది ఏదైనా ఉందంటే కానీ మళ్ళీ ఆ వ్యక్తుల దగ్గరనే మళ్ళీ నీకు జన్మ వచ్చేస్తుంది. జన్మరాహిత్యం చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది ఏమి రాగము ఆసక్తి ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. చెక్ చేసుకోవాలి. చూస్తే ఆసక్తిని చాలా వరకు ఇంకా ఇదంతా మిథ్య అని ఇచ్చిన ఉపదేశాల ద్వారా తొలగించుకున్నాడు. ద్వేషం మాత్రం కొంతమందితోటి గొడవలు చేసింటారు కదా, ఏదో అన్నతమ్ముల దగ్గర ఆస్తుల కోసం అవి ఇవి. ఆ ద్వేషం, ఆ ద్వేష భావన మాత్రం పోవడం లేదు. వాళ్ళు తెలుసుకుంటే ఇప్పుడు కూడా కోపమే వస్తూ ఉంది. అమ్మా ఇట్లా ఉంది, నాకు తొలగించుకోలేకపోతున్నాను అంటే కుదరదు నాయన. మళ్ళీ వాళ్ళతోటి గొడవ చేసుకోవడానికి వాళ్ళ మధ్యలోనే పుడతావు, అక్కడే పుట్టాలి. మళ్ళీ జన్మకు అది కారణం అయిపోతుంది. ఏం పర్వాలేదు, ఎవరెవరి దగ్గర గొడవ చేసినావు వాళ్ళ దగ్గరికి పోయి ఒకసారి నోరు విప్పి నన్ను క్షమించండి, ఏదో తెలిసి గొడవ అయితే తెలిసిపోయింది, నాకంటూ ఇంకోసారి పునర్జన్మ కూడా తీసుకోవాలనే కోరిక లేదు, ఇక్కడికే ముగిచ్చేస్తున్నాను, దయచేసి నేను చేసిన తప్పులు క్షమించేయండి అని ఒక్కసారి ధైర్యం చేసి సాహసం చేసి ధీరత్వాన్ని పొంది ఒక్కసారి క్షమాపణ అడిగేసి అక్కడికి అయిపోతుంది. వాళ్ళలో కూడా నీ మీద ఒక సద్భావన వస్తుంది కాబట్టి నీలో కూడా వాళ్ళ మీద సద్భావన వచ్చేసి మనసు తరంగాలు మళ్ళీ నీకు ఆ ద్వేషభావన పోతుంది. అలా చేశాడు మరి. కాబట్టి సామాన్య వ్యక్తులకు ఆ రాగద్వేషాలు లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. బాగా ఆలోచన చేయండి. అక్కడే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎవరితోటి గొడవ పడ్డాము వాళ్ళతోటి మంచి హాయిగా మాట్లాడుకొని వాళ్ళని తెలుసుకున్నప్పుడు వాళ్ళ మీద మంచి
భావాలు వస్తున్నాయి, లేదా ఇప్పుడు కూడా వాళ్ళ మీద కోపవృత్తిలో వస్తున్నాయి, బాగా చెక్ చేసుకోవాలి. ఉంది అంటే నెక్స్ట్ గుద్దులాడుకోవడానికి మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తుంది జన్మ. కాబట్టి ఆ జీవన్ముక్త స్థితిలో ఉన్న వ్యక్తి మాత్రము ఆయనకు ఏ రాగము ఉండదు, ద్వేషము ఉండదు. అతనికి ఎంతటి హింస, సిద్ధారూఢ స్వాములు రోజు తాగేసి వచ్చి కాళ్ళతోటి తొన్నిపోతూ ఉంటాడు. వాడికి ఇంకా ఒరేనైనా భక్తులు ఉన్నప్పుడు తొన్నకరా, వాళ్ళ భక్తులను తెలిపిన తర్వాత రా, నేను ఇక్కడే ఉంటాను, వచ్చి తొన్నుకో అని ఇంకా అవకాశం ఇస్తాడు, తొందించుకుంటాడు. నెత్తి మీద నిప్పులు పెట్టినా కూడా అసలు వాడికి ఎవరి మీద కోపం ఉండదు. ఈ శరీరాన్ని సంపూర్ణంగా ప్రారంధానికి వదిలిపెట్టేసి కర్మ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా తెలుసుకొని ఉప్పు తిన్నోడు నీళ్ళు తాగాల్సిందే, తప్పు చేసినోడు శిక్ష అనుభవించాల్సిందే. నేను పూర్వజన్మలో వాళ్ళకు ఇలాంటి హింసలు చేశాను కాబట్టి వాళ్ళు అలాంటి హింసలే మనసావాచ కర్మ నాకు చేశారు. ఇందులో కోపపడి మళ్ళా దాన్ని రివేంజ్, మళ్ళా దాన్ని ఫార్వర్డ్ చేసుకొని కొత్త కర్మలు చేసి కాకి గూగుల జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు. శాస్త్రంలో వస్తుంది. ఇలా ఒకరికొకరు రివెంజ్ చేసుకొని ఎవరు కాంప్రమైజ్ కాకుండా అలాగే జన్మలు వేస్ట్ చేసుకుంటా ఉంటే వాళ్ళ స్వభావాలకు అనుకూలంగా కాకి గూబ జన్మలు ఇచ్చేస్తారు. ఆ రాత్రి పూట్ల గూబ పోయి కాకి పిల్లని ఇబ్బంది పెడుతుంది, పొగలో కాకి పోయించిందును గూబ పిల్లని ఇబ్బంది పెడుతుంది. రెండిటికి తెలివి భలే ఉంటుంది. కొట్టుకొని సాయండి, మీకు కాంప్రమైజ్ అవ్వడానికి ఏమీ అవకాశం తీసుకురాదు కాబట్టి మీకు అదే ఇష్టం కదా, అలాంటి జన్మలే తీసుకోండి. కాబట్టి కానీ జీవన్ముక్త పురుషుడు మాత్రము అలాంటి రాగం లేదు, ద్వేషం లేదు. ఒక్కొక్కసారి మనసు పుసుకొని ఆ విచారాలు చూడండి, ఎవరెవరు గుర్తుకొస్తున్నారు, ఎవరెవరు గుర్తుకొచ్చినప్పుడు కోపాలు వస్తున్నాయి, ఎవరెవరు గుర్తుకొచ్చినప్పుడు ద్వేషం వస్తుంది, ఎవరెవరు వచ్చినప్పుడు రాగం వస్తుంది. ఇవన్నీ థాట్లన్నీ అబ్జర్వ్ అవుతాడు. ఒక్కొక్కటి చూసి దాన్ని మంచిగా విచారణ చేసి దాన్ని తొలగించేసుకోవాలి. అందుకే మనసు ద్వారా కూడా ఎవరిని చెడుగా ఊహించుకొని వాళ్ళని తిట్టుకోవడం కానీ అవన్నీ ఏమి చేయకు, ఆ తరంగాలు పోతాయి. నువ్వు తిట్టుకుంటే వాళ్ళు నిన్ను మనసులో తిట్టుకుంటారు, మళ్ళీ ఆ తరంగం వచ్చి మళ్ళీ నీకు డిస్టర్బ్ చేస్తుంది. చూస్తూ ఉంటాం, ఎప్పుడో 6 నెలలకు వెనకాల ఒకసారి గొడవ చేసుకుంటారు, మళ్ళీ ఒకరికొకరు మాట్లాడుకోండి, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ పెద్ద గొడవ అయిపోయింది. మధ్యలో ఏమీ ఇంట్రాక్షనే లేదు, ఏమీ జరగలేదు. ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే అప్పటి నుంచి దాన్ని నానబెట్టుకొని కోపాలను పెంచుకొని ద్వేషాన్ని పెంచుకొని పెద్ద బాంబులాగే బ్లాస్ట్ అయిపోతుంది. అందుకే అవన్నీ బరువు, మన అహంకారం ఇంకా ఎక్కువ బరువు అయిపోయి ఇంకా చాలా అశాంతికి గురి అయిపోతారు. అన్నీ తొలగించేసుకోవాలి. ఏది కారణం లేకుండా కార్యం జరగలేదు, వట్టిగా మాత్రం ఏమీ జరగలేదు అని అప్పుడు ఆ నెత్తి మీద నుంచి బరువు పక్కన దింపనంత హాయిగా ఉంటుంది. జీవన్ముక్త పురుషులకి స్వాభావికంగానే అలాంటి స్థితి ఉంది. నీకు అలాంటి స్థితి ఉందంటే నువ్వు పొందిన జ్ఞానం కరెక్ట్ అనుకో. అలా లేకపోందంటే కానీ ఇంకా నువ్వు ఈ అహంకారం అనే బురదలోనే పోరాడుతున్నావు. నెక్స్ట్ శ్లోకం. ఆత్మానం అద్వయం కశ్చిత్ జానాతి జగదీశ్వరం యద్వేతి తత్స కురుతే న భయం తస్య కుత్రచిత్. ఆత్మానం అద్వయం కశ్చిత్ జానాతి జగదీశ్వరం యద్వేతి తత్స కురుతే న భయం తస్య కుత్రచిత్. ఆత్మానం అద్వయం కశ్చిత్. ఈ అద్వయ స్వరూపమైన ఆత్మను ఎవరైతే జానాతి, ఆ జగదీశ్వర స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటాడు, బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మైవ భవతి. తన స్వరూపం కాబట్టి దాన్ని తెలుసుకుంటేనే అదే అయిపోతావు నువ్వు. అలాంటి వాడు యద్వేతి తత్స కురుతే నా భయం తస్య కుత్రచిత్. వాడికి భయం ఎందుకు కలుగుతుంది?
అంతటా అతడే ఉన్నాడు. అతనికన్నా భిన్నంగా ఇంకో వస్తువు లేనే లేదు. ద్వితీయాద్వై భయం భవతి. మనకన్నా భిన్నంగా ఊహించుకున్నప్పుడే భయం. మరి నీకు ఏ విషయంలో అయినా భయం కలుగుతుందంటే అజ్ఞానమే. భయము, జీవన్ముక్తి, ఆనందము ఒక చోట ఉండవు. భయరహితమైన స్థితిలో ఉండావా, అయితే నీ జ్ఞాననిష్ట కరెక్టే. ఎన్ని విషయాల్లో భయపడుతున్నావు? శరీర రక్షణార్థ విషయంలో భయపడుతున్నావు, వృద్ధావస్థ పరిస్థితి, వృద్ధత్వ సంభావన, దుర్దశాంతం, దానికి భయపడుతున్నావు, ఆ రోగాలకి భయపడుతున్నావు, శరీర వియోగానికి భయపడుతున్నావు. చెప్పాను కదా, చోటా మహారాజ్ వెంబడ వాకింగ్కి వెళ్తూ ఉంటే పులి ఎదురుగా వస్తే వేదాంతం మొత్తం పోయిందంట. అందరూ చెట్లు ఎక్కటం, చెట్లు ఆశ్రమానికి పరిగెత్తి వచ్చేసింది. భయం అనేది ఉందా లేదా? మరి అవధూతలు అలా ఉండరు. అవధూతల ఔరా ఎట్లుంటుందంటే వాళ్ళ దగ్గర పరస్పరంగా వైరమైన పులి, జింక, పాము, నెమిలి అవి కూడా పరస్పర వైరభావాన్ని వదిలిపెట్టేసి శాంతంగా ఆయన చుట్టూ ఉంటాయి. అంతటి ఔరా ఉంటుంది. అంత శాంత స్వరూపము, అంత మంచి ఎండల్లో చెట్టు నీడ ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిని ఇస్తుంది. అలాంటి స్థితిలో అంత పరమశాంతిలో ఉంటాడు. ప్రతి క్షణము ప్రతి దానికి భయపడుతూ ఉన్నామంటే కానీ ఇంకా జ్ఞాననిష్టగా మారలేదు. విచారణ చేసుకో. దేనికి భయపడుతున్నావు? అజ్ఞాన ఆవరణాలు ఇంకా ఎన్నో లేయర్లు ఉన్నాయి. ఎందుకు భయపడుతున్నావు? బాగా ఇలా శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసి ఇవన్నీ తొలగించుకో. అప్పుడు నువ్వు పరిరాజక జీవనం చేసిన నిరంకుశైన విహరణం. శ్మశానే వనేవా, శ్మశానంలో కానీ అడవిలో కానీ ఎక్కడైనా మా సామ్రాట్ చక్రవర్తిలాగా ఉంటాడు అవధూత. ఎవరికి నో కేర్. తన ఇష్టం వచ్చిన దిక్కుకి ఇట్లా పోతూ ఉంటాడు. గాలి వెనక నుంచి వచ్చి వెంట్రుకలు కళ్ళకు అడ్డం వస్తూ ఉంటే కన్నా దిక్కుని ఇటు తిప్పేస్తాడు. ఇదే ఊరికి పోవాలా, ఈ దిశకి పోవాలని కూడా ఏమీ లేదు కదా, ఇటు తిరిగి ఇస్తాడు. అంత ఫ్రీగా ఉంటాడు. అంత నిజమైన స్వతంత్రాన్ని అనుభవించేసి సర్వతంత్ర స్వతంత్ర స్థితిని అనుభవిస్తుంటాడు. మరి అలాంటి స్థితి గురించి మనకు మహద్బుద్ధి రావాలి కదా. అలాంటి స్థితుల గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంటే మహద్బుద్ధి పెరిగి అలా దాని సాధనని మంచిగా సాధన చేస్తూ ఉంటే దాన్ని పొందుతాం మనము. కాబట్టి ఇవన్నీ టెస్టింగ్ థర్మోమీటర్లు ఇచ్చేసాడు ఇక్కడ. మీటర్లు చెక్ చేసుకో. నీకు కలిగిన జ్ఞానము కరెక్టా కాదా? మరి నీకు కలిగిన జ్ఞానము ఉంటే కనుక మరి ఇవన్నీ ఏం అవలక్షణాల గురించి నేను చెప్పాను, ఇవన్నీ నీలో ఉండకూడదు అని అష్టావక్రుడు చెప్పాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాసులో విచారణ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.